దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట అందరికీ శుభములు, వందనాలు ప్రకటిస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చదువుతున్నాం. వాక్యంలో పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అపవాది తంత్రములు అని చెబుతున్నాడు. కొంతమందికి టెక్నిక్స్, సింపుల్గా డబ్బులు సంపాదించే వాళ్ళు కొందరు ఉంటారు కదా, ఏ పని చేయరు. వాళ్ళు టెక్నికల్గా దొంగతనం చేయడం కానీ మరొకటి ఏదైనా సంథింగ్. అయితే సాతానుకు తంత్రములు ఎరిగినవాడు, సాతాను తంత్రములు ఎరిగినవాడు. క్రైస్తవుని ఎలా పడగొట్టాలో సాతానుకు తెలిసినంత ఎవరికి తెలియదు. క్రైస్తవులను ఎలా వాడగొట్టాలో, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, పరిచర్య చేయకుండా ఎలా సాకులు చెప్పాలో సాతాను యొక్క తంత్రాలు ఎవరికి తెలియదు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారు? సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వారమై ఉండాలట. స్తోత్రం, హల్లెలూయా. ఇది సాతాను వలన జరిగిన ఆటంకమని మనము తెలుసుకోవట్లేదు. ఈరోజు నువ్వు బైబిల్ చదవలేదు, నీ బిజీ పని మీద నువ్వు చదవలేదని నువ్వు అనుకుంటావు, కానీ అది సాతాను తంత్రం అని నువ్వు ఎరిగి ఉండలే. ఈరోజు నువ్వు 3 గంటలు ప్రార్థన చేయాలి, కానీ చెయ్యలా. ఇది సాతాను తంత్రం అని నువ్వు ఎరిగి ఉండలేదు. నువ్వు అనుకుంటున్నావు పని చేయటం వల్ల అలసిపోయి బలహీనమైపోయి నేను ప్రార్థన చేయలేకపోయినా నువ్వు అనుకుంటున్నావు. నా శరీర బలహీనత వలన నేను బైబిల్ చదవలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, పరిచర్య చేయలేకపోయానని మనం అనుకుంటాం, కానీ ఇది సాతాను తంత్రం అని మనం గుర్తించట్ల. అందుకే పౌలు అన్నాడు, మనం సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఎప్పుడైతే మనం ధరించుకుంటామో సాతాను యొక్క తంత్రములను తిప్పికొట్టే కృప దేవుడు మనకిస్తాడు. చప్పట్లు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను తంత్రములు మనం ఎరిగి ఉండి వాని తంత్రములు వానికే త్రిప్పికొట్టాలి అంటే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సాతాను ఎందుకు దాడి చేస్తాడు, ఎప్పుడు దాడి చేస్తాడు గమనించండి. సాతాను ఎప్పుడు దాడి చేస్తాడు అంటే మనము సంతోషంగా ఉన్నప్పుడైనా దాడి చేస్తాడు, లేదా బలహీనంగా ఉన్నప్పుడైనా దాడి చేస్తాడు. సాతాను ఎప్పుడు దాడి చేస్తాడు? ఉంటే మనం బలహీనంగా అయినా ఉండాలి, లేదంటే సంతోషంగా అయినా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుండి చదువుదాం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. ఇక్కడ దావీదు ఎలా ఉన్నాడంట? బలహీనంగా ఉన్నప్పుడు శత్రువుల్లో వేసుకున్న ప్లాన్ ఏంటి? ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని మనం ఏం చేసినా వాడు మనకు ఎదురు తిరగలేడు.
ఇప్పుడు రోగి అయి ఉన్నాడు, ఇప్పుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, ఇప్పుడు సమస్యల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నాడు. అదును చూస్తాడు అపవాది. శత్రువు తంత్రం ఏంటి అంటే నీవు బలహీనంగా ఉండినప్పుడు చూసి దాడి చేస్తాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నీ మీద దాడి జరుగుతుంది. అర్థమవుతున్నాయి దేవుని మాటలు? స్తోత్రం, హల్లెలూయా. మనసు కలవరంగా ఉంది, ఎవరు పిలిచినా పలకలేని పరిస్థితి, ఒంటరిగా గడపాలను ఒక ఆలోచనకి వచ్చింది. దాడి చేయడం ప్రారంభిస్తాడు నీ ఆలోచనల మీద. నీదొక బ్రతికేనా, నీదొక జీవితమేనా? కుటుంబంలో కట్టుకున్న భర్త నేను అర్థం చేసుకోలేదు, పిల్లలు నీ మాట వినట్లేదు, పరిస్థితులు నీకు సహకరించలేదు, నీది ఒక బ్రతికేనా, వెళ్ళి చావుపో అన్న ఆలోచన ఇస్తాడు. అంతే, వెంట నీకేం ఆలోచన వస్తుంది? చచ్చిపోవాలన్న ఆలోచన వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీద దాడి చేస్తాడు. నీ ఆలోచనల మీద దాడి, నీ సంఘం మీద దాడి, నీ కుటుంబం మీద దాడి, నీ పిల్లల మీద దాడి. అపవాది ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిగా నీ మీద దాడి చేస్తాడో నువ్వు తంత్రములు ఎరిగిన వాడవైతే నీ కుటుంబాన్ని, నీ రక్షణను, నీ బ్రతుకును, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకుంటావు. లేదంటే కలిసిపోతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు బలహీనంగా ఉన్నాడు అని శత్రువు గ్రహించి అతన్ని బెదిరించటానికి, అతన్ని ఓడించటానికి, అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తే ఒక మాట చదవండి, 8వ వచనం. నీ తండ్రియు అతని పక్షమున ఉన్న వారందరూ మహాబలాండులు. ఏమన్నారక? ఓకే, మహాబలాఢ్యుల వరకు ఓకే. అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు బంటి వలె రేగిన మనసుతో ఉన్నాడు. ఏ మనసు అంట? ఇప్పుడు పొర్రపాటున దావీదు కంట ఎవడైనా కనపడితే ముక్కలుగా నరికేస్తారు. నా మాట విని దావీదు జోలికి వెళ్ళొద్దు అని ఒక మంచి సలహాదారుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి? దావీదు సాతాను తంత్రములు ఎరిగినవాడు గనక రేగిన మనసుతో ఉన్నాడు. నన్ను, నా పరిస్థితిని, నా పిల్లలని, నా మామను, నా భార్యను, నా పిల్లలను ఈ రీతిగా నాకు శత్రువులు చేసిన సాతానును ఎప్పుడు నా మీద దాడి చేస్తాడో నాకు తెలుసు గనక నేను రేగిన మనసుతో ఉండాలన్న ఆలోచన తనతో పాటు తన దగ్గరున్న పరివారికి కూడా దావీదు కలగజేశాడు. మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి ఎక్కడి నుండైనా శత్రువు మన మీద దాడి చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. మనం ఎప్పుడు బలహీనమైన మాటలే, బలహీనమైన క్రియలే, బలహీనమైన పరిచర్య. అందుకే సాతాను దాడి చేస్తుంది. జ్వరం వచ్చే తట్టుకోలేవు, తలనొప్పి వస్తే తట్టుకోలేవు, కడుపు నొప్పి వేస్తే తట్టుకోలేవు, పిల్లలు మాట వినకపోతే తట్టుకోలేవు, పిల్లలు ఫెయిల్ అయితే తట్టుకోలేవు, పంట పండకపోతే తట్టుకోలేవు. ఏదో ఒకటి ఈరోజు కాకపోతే రేపు వస్తుందన్న ఆశ, ఆలోచన, ఆ ఆనందం నీకు లేదు. బలహీనమైపోతుంటాం. మీరు గమనించాలి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అక్కడ షమ్మ పొలములో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు దాడి చేయగా ఇశ్రాయేలీయులు పారిపోయిరి. ఆ చేలో పంటకు వస్తున్న ఈదుల ఆచారం ఏంటంటే మనం అందరం కలిసి ఎప్పుడు పండగ చేసుకుంటాం? మన ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత పండగ చేస్తాం, అవునా? హ్యాపీగా మన ఇంటికి పంట వచ్చింది, ఆ పంటను చూసి దేవుడు బాగా బ్లెస్ చేశాడని. కానీ ఇశ్రాయేలు యూదులు అలా కాదు. చేనిలో పంటను చూడగానే, అది చేతికి రాగానే, పంట పండగానే, ఒక కోత సమయం ప్రారంభమవుతుండగానే పండగ చేస్తారు. ఎందుకు చెప్పనా? ఒకేసారి 7 సంవత్సరాల పంట వారికి పండుతుంది. చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాల పంట పండిస్తారు వాళ్ళు?
7 ఏండ్ల కరువు తీరిపోయింది ఆ పంటను చూడగానే. ఈ పంట ఇప్పుడు నా ఇంటికి రాబోతుంది, ఈ పంట నా దేశంలో గొప్ప కార్యం జరిగిస్తుంది, అనేకులు కడుపు నింపుతుంది, అనేకులకు సేద తీరుస్తుంది. ఆనందంతో వాళ్ళు ముందుగానే పండగ చేస్తారు. మీరు గమనించాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. సమయం క్లియర్. మలాకి గ్రంథం 3:11 వచనం. నీ పంటను తినివేయు పురుగులు ఎప్పుడు వస్తాయి చెప్పండి? పురుగులు ఎప్పుడు వస్తాయి? పురుగులు ఎప్పుడు వస్తాయి? ఏం తెలియని అమాయకుల్లాగా మీరు ఉండొద్దు. పురుగులు ఎప్పుడు వస్తాయి? పంట బాగా పండినప్పుడు వస్తాయి. బాగా చేతికి వచ్చినాక పురుగులు పట్టేస్తాయి. బాగా ఫలిస్తున్నప్పుడు, అభివృద్ధి అవుతున్నప్పుడు సాతాన్ని మీరు దాడి చేస్తాయి. నీ ఆత్మీయమైన ప్రార్థన జీవితాన్ని కలుగుతున్నప్పుడు నీ సంఘం మీద, నీ కుటుంబం మీద, నీ ఆత్మీయ జీవితం మీద సాతానుడు దాడి చేస్తాడు. నీ పంటను తినివేసే పురుగులను సాతాను పంపిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? నువ్వు ఫలించటం వానికి ఇష్టం లేదు, నువ్వు అభివృద్ధి పొందుట వానికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదించబడటం వానికి ఇష్టం లేదు, వాడితో పాటు నిత్య నరకాగ్నిలో ఉండటం వానికి ఇష్టం. నీ పంట నీ చేతికి రాకుండా నీ అభివృద్ధి ఆపటానికి వాడు ఎన్నో విధాలుగా ఆటంకం చేస్తాడు. వాని తంత్రమును మనం ఏమై ఉండాలి? ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండటానికి నీకు బాగా కత్తి చేయడం, యుద్ధం చేయటం రావాలి. స్తోత్రం. ఏం చేయటం రావాలి? ఏం మాట్లాడరే? ఏం చేయటం రావాలి? యుద్ధం చేయటం రావాలి. చాలామంది ప్రార్థనలో ఉంటారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. గంటలు ప్రార్థన చేస్తారు, వారిని బట్టి స్తోత్రం. అమ్మ, ఒట్టి ప్రార్థనతో నువ్వు యుద్ధాన్ని జయించలేవు, సాతాను జయించలేవు. వాని తంత్రాలు వేరు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు 40 రోజులు. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. సాతాను జయించవచ్చుగా, కానీ అపవాది వచ్చి ఒక మాట అన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. సాతానా, పోయి ఇక నుంచి ప్రార్థన చేసుకుంటున్నా, తెలియలేదా? బుద్ధి లేదనా? పనికి వాళ్ళ కూడా అన్నాడా? ఏమన్నాడు? వాని తంత్రానికి ప్రతి తంత్రం వేసాడు. స్తోత్రం. కత్తి ఎలా తిప్పుతాడో, కత్తి తిప్పటాన్ని బట్టే సాతాను పారిపోతాడు. నువ్వు వాడుతున్న వచనం, నువ్వు ఉపయోగిస్తున్న వాగ్దానాన్ని బట్టి సాతాను ఓడిపోయే అద్భుతమైన తంత్రం. ఆమేన్. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు సహోదరి ఎస్తేర్ ఎక్కువగా ఖచ్చితంగా రెఫరెన్స్ యాడ్ చేస్తుంది. నేను ప్రార్థన వింటుంటా, గమనిస్తుంటా. దేవా సహాయం చేయి, ప్రభా కృప చూపించు, ఇవన్నీ కామన్. కానీ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా రెఫరెన్స్ యూజ్ చేశామంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆమేన్. సిచ్యువేషన్, నీ పరిస్థితి ఏంటో ఆ పరిస్థితికి తగినటువంటి ఆ రెఫరెన్స్ను ఉపయోగించాలా. అదే ప్రతితంత్రం అంటాం. సాతాను ఇక్కడ ఏం ఉపయోగించాడు? తంత్రం ఉపయోగించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను ప్రార్థన చేసుకుంటున్నాను, డోంట్ డిస్టర్బ్.